మన ఇండియన్స్‌కి వన్ ఆఫ్ ద బెస్ట్ కంఫర్టింగ్ ఫుడ్ కదా రసం. వేడి వేడి అన్నంలో రసం, సైడ్‌లో ఒక అప్పడం, ఒక సైడ్ డిష్ కలిపి తింటుంటే అబ్బా! అదే అసలు హోమ్ ఫీలింగ్ కదా! ఏమంటారు? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషాస్ హోమ్ అండ్ హార్ట్. బాగా ఈ వీక్ అందరం సిక్ అయ్యాము. సో కంఫర్టింగ్‌గా ఫుడ్ ఏదన్నా తినాలనిపిస్తుంది. సో రసం కన్నా మంచి కంఫర్ట్ ఫుడ్ ఏముంది చెప్పండి. అందుకే ఇంట్లో రసం చేస్తున్నాను. ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటాను. కమ్ లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. రసం కోసం ముందుగా చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇంకా 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రసం పొడి ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ కందిపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు, 1 స్పూన్ మిరియాలు, కొన్ని కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఇలా చూపిస్తున్నట్టుగా కందిపప్పు లైట్గా ఎర్రగా మారే వరకు వేయిస్తే సరిపోతుంది. ఈ మిశ్రమం చల్లారిన తరువాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని వీటితో పాటు కొన్ని చిన్నుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రసానికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొంచెం ఆయిల్ సరిపోతుంది. సో ఆయిల్ ఎక్కువ కాకుండా చూసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ను అందులో వేసి 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి కొంచెం నీళ్లు పోసి టమాటాలు బాగా మగ్గే వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. టమాటాలు మగ్గేలోపు మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి పులుసుని పిండుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని పాన్లో వేసుకొని రసానికి కావలసినంత వాటర్ యాడ్ చేసి అందులో తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కరివేపాకులు, కొత్తిమీర వేసి ఒక పొంగు వచ్చే వరకు మూత పెట్టి రసాన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది, నేను అందుకే యాడ్ చేస్తున్నాను. అంతే, మన వేడి వేడి రసం రెడీ. ఇంకా అన్నంలో వేసుకొని అప్పడంతో తింటే అసలు సూపర్ కాంబో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.